ఈ రోజు మా కోవిడ్ ఇంట్లో మాకైతే మటన్ బిర్యానీ ఇచ్చినారు. అసలు ఈ రోజు ఇంత మంచిగా జ్యూసీగా మటన్ బిర్యానీ దేనికి వచ్చిందిరా అంటే, ఈ రోజు వచ్చేసి ఫ్రైడే కదా, మా ఇంట్లో అయితే పిలిపిని వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట, ఇంట్లో పని చేసే వాళ్ళు. ఇప్పుడైతే ప్రెసెంట్ అందరు లీవులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలానే మా ఇంట్లో ఫుడ్ చేసే పని మంచిగా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ప్రెసెంట్ మా కోవిడ్ ఇంట్లో ఫుడ్ అయితే చేయడం లేదు, మొత్తం ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారు. అందుకనే మంచి బిర్యానీ అయితే వస్తుంది. ఇదైతే ఇండియన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసినట్టున్నారు. మంచిగా నిమ్మకాయలు ఎర్రగడ్డలన్నీ ఇచ్చారు. అలా నిమ్మకాయ వేసుకుని తింటా అంటే నా సామి రంగా ఏమన్నా ఉంది ఆ టేస్ట్. దీంట్లోకి మన స్టైల్లో ఎర్రగడ్డ నంచుకుని తింటా అంటే ఉంటది టేస్ట్. అబ్బా సూపర్ అయితే ఉంది. ఈ రోజు మార్నింగ్ కూడా మాకైతే దోశలు ఆర్డర్ చేసింది ఇండియన్ రెస్టారెంట్ నుంచి మా మేడం. ఒక పక్కన మనకి ఇష్టమైన ఫుడ్ వస్తుందనే సంతోషం, ఒక పక్కన అయితే టైం లేట్ అవుతుంది మాకు వచ్చేసరికి. ఇప్పుడైతే ప్రెసెంట్ దగ్గర 4 అవుతుంది టైం. మన చేయడం వచ్చేసి 6:30 ఈవినింగ్ అనమాట. టైం లేట్ అయినా కానీ మంచిగా స్పైసీగా పచ్చిమిరపకాయలు ఒట్టిమిరపకాయల కారం వచ్చింది, భలే తింటున్నా. ఇక్కడైతే వీళ్ళు కొద్దిగా స్పైసీ అయితే తగ్గిస్తారు, ఇట్లా అడిషనల్ గా తీస్తారనమాట. స్పైసీ మనం యాడ్ చేసుకుని అయితే తినొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ చికెన్ వచ్చేసి ఉప్పు ఉండదు, కారం ఉండదు, సప్పంగా అయితే ఉంటది. మనకు ముందుగానే ఉప్పు కారం లేకపోతే ముద్ద దిగదు. అందుకే ఆ చికెన్ ముక్క పక్కన పెట్టేసి ఓన్లీ మటన్ తింటున్నా. లాస్ట్ కి అయితే ఆ ఒట్టిమిరపకాయల చట్నీ ఉంది కదా, అయితే ఎక్కువ వేసుకున్నాం. మంట అయితే తీసింది. అప్పుడు పోయి మళ్ళీ కూల్ డ్రింక్ తెచ్చుకుని తాగుతున్నా. కువైట్ లో ఎక్కువ వాటర్ కన్నా కూల్ డ్రింక్స్ తాగుతారు కువైట్ వాళ్ళు. మాకు కూడా ఇలా అన్నంతో పాటు డైలీ ఒక కూల్ డ్రింక్ అయితే ఇస్తారు. చూసారుగా, ఇలాంటి ఫుడ్ అయితే ఇచ్చారు ఈ రోజు మాకి. మీ అందరికీ నా ఇన్నర్ ఫీలింగ్ అయితే చెప్తారు. ఇప్పుడు టైం 4 అవుతుంది, ఫస్ట్ తినరా అన్నట్టుంది నాకైతే. వీడియో కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా.